ప్రపంచ సుందరి ఎవరు ఇవాళ తెలబోతుంది. హైదరాబాద్ లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీల గ్రాండ్ ఫినాలే ఇవాళ రాత్రి జరగబోతుంది. హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 40 మంది పోటీలో నిలవబోతున్నారు. వారిలో ఒకరు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి బ్లూ క్రౌన్ ను సొంతం చేసుకున్నారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా దాదాపు 3,500 మంది తిలకించనుండగా టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు. మిస్ వరల్డ్ సంస్థ ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. విజేతగా నిలిచే కొత్త ప్రపంచ సుందరికి ప్రస్తుతం మిస్ వరల్డ్ క్రిస్టినా పిష్కోవా దాదాపు 6,21,00,000 విలువైన బ్లూ క్రౌన్ ను అలంకరించనుంది. 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రాండ్ ఫినాలే కొనసాగనుంది. విజేతకు దాదాపు 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. ఫైనల్ పోటీ 40 మంది మధ్య కొనసాగుంది. ప్రస్తుతం పోటీలో ఉన్న 108 దేశాల సుందరీమణులను 4 ఖండాల వారికి విభజించారు. ఇప్పటికే 5 ఛాలెంజ్ల ద్వారా ఫస్ట్ ట్రాక్ పద్ధతిలో 16 మంది ఎంపికయ్యారు. మిగతా 24 మందిని ఇవాళ జరిగే క్వార్టర్ ఫైనల్స్ లో న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. మొత్తం 40 మంది నుంచి వివిధ పద్ధతుల ద్వారా ఒక్కో ఖండ నుంచి 5 చొప్పున మొత్తం 20 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. సెమీఫైనల్స్ లో ఒక్కో ఖండ నుంచి 2 చొప్పున మొత్తం 8 మందిని ఫైనల్స్ కు ఎంపిక చేస్తారు. వీరి నుంచి విజేతను మొదటి 2, 3 రన్నరప్లను ప్రకటిస్తారు. పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేఎస్ రంజన్ తెలిపారు. విజేతగా నిలిచి కొత్త ప్రపంచ సుందరిగా అవతరించే యువతి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి హాజరవుతుందని వెల్లడించారు. ఇక హైటెక్స్ లో జరిగే మిస్ వరల్డ్ తుది పోటీలకు అన్ని ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. చక్రి, మిస్ వరల్డ్ పోటీలకు హైటెక్స్ వేదిక కానుంది. ఈరోజు గ్రాండ్ ఫినాలే జరగనుంది. మొత్తం 4,000 మందికి ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు, మిగిలిన ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వారికి అందరూ కూడా అక్కడ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సో 4,000 మందితో అక్కడ కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇది 9 గంటల 15 నిమిషాలకు విజేత ఎవరు అని ప్రకటన చేస్తారు. ఇప్పటికే 150 దేశాల్లో ఈ యొక్క గ్రాండ్ ఫినాలే, మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకలకు సంబంధించి మొత్తం 150 దేశాల్లో టెలికాస్ట్ చేసేందుకు కూడా ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సో మొత్తం 150 దేశాల్లో కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలను తిలకించనున్నారు. ఆయా దేశాలలో చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరు విజేత అనేది కూడా ఆసక్తిగా చూస్తున్నారు. విజేతకు 8.5 కోట్లు ప్రైజ్ మనీ కూడా ఉండబోతుంది. ఇక టాప్ 40లో కూడా మిస్ ఇండియా నందిని గుప్తా ఉన్నారు. నందిని గుప్తా కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె ఎక్కువగా ప్రాధాన్యతతో పాటుగా ఆమె ఈ పోటీల్లో చాలా కీలకంగా కూడా ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ పోటీలకు సంబంధించి ఇప్పటికే చూస్తే మాత్రం 40 మంది కంటెస్టెంట్లు మొత్తం ఈ యొక్క గ్రాండ్ ఫినాల్లో పాల్గొనబోతున్నారు. ఈ 40 మందిలో
నందిని గుప్తా మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఈ యొక్క 40 మందిలో ఆమె ఒకరున్నారు. చూడాలి మరి ఇక ఎవరికి దక్కుతుంది ఫస్ట్ ప్రైజ్ మనీ అనేది కూడా కొంత ఆసక్తిగా కనిపిస్తుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫైనల్ అన్నిటిని కూడా తిలకించనున్నారు. సో ఖండాల వారీగా సుందరీమణుల ఎంపిక బరిలో ఉన్నటువంటి మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఈ యొక్క బరిలో ఉంది కాబట్టి సో ఆమెకి ఏమైనా దక్కుతుందా అనేది కూడా కొంత ఆసక్తిగా అనిపిస్తుంది. ఇప్పటికే ఒక్కో దశలో ఒక్కో ఎలిమినేషన్ ఆల్రెడీ దాదాపుగా పూర్తయింది కాబట్టి సో చివరి వరకు నిలిచిన ముగ్గురు ఫస్ట్, సెకండ్, థర్డ్ విజేతలకు ప్రైజ్ మనీ ఉంటుంది. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ముగ్గురికి కూడా 40 మందిలో కంటెస్ట్ మొత్తం 40 మంది యొక్క పోటీల్లో పాల్గొనబోతున్నారు కాబట్టి సో ఫైనల్లో, గ్రాండ్ ఫైనల్లో సో ఇప్పుడు వాళ్ళనే ఫస్ట్, సెకండ్, థర్డ్ వీళ్ళ ముగ్గురిని కూడా ఎవరికి దక్కుతుంది ఏంటనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నారు. సో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే 2-3 సార్లు కూడా ఈ యొక్క ఐటెక్స్ ప్రాంతానికి వెళ్ళి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించి వచ్చారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ వేదిక అయింది కాబట్టి ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు సో మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నామని చెప్పినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అంతే విధంగా చివరి ఈ రోజు కాబట్టి సో ఈ రోజు కూడా గ్రాండ్ ఫినాలే కూడా మంచి ఏర్పాట్లు చేసి పూర్తి చేయాలని చెప్పేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. సో ఇప్పటికే ఈ యొక్క అందాల భామలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నీ కూడా తిరిగి వచ్చారు కాబట్టి తద్వారా పర్యాటక ప్రదేశాలన్నీ కూడా డెవలప్ అవుతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ రోజు జరిగే ఈ యొక్క గ్రాండ్ ఫినాల్కి సంబంధించి మొత్తం 40 కంటెస్టులు ఈ పోటీ పడుతున్నారు కాబట్టి 40 మందిలో 1, 2, 3 అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ సో ఈ విధంగా మనకి డిసైడ్ చేయబోతున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మాత్రం 8.5 కోట్ల ప్రైజ్ మనీ ఉంటుంది కాబట్టి చూడాలి మరి ఎవరికి దక్కుతుంది, ఎవరు విజేతగా ఈ యొక్క నిలవబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.